ఇక్కడ మీరు చూస్తున్నది అంబలాపుజ శ్రీకృష్ణ దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు పార్థసారథి రూపంలో ఉంటారు. ఆయన కుడి చేతిలో కొరడ మరియు ఎడమ చేతిలో శంఖం పట్టుకొని ఉంటారు. ఈ ఆలయం అలిపి లేదా అంబులాపుజ నుంచి మీకు అర్ధగంట టైం పడుతుంది. 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇది ట్రావెన్కోర్లోని 7 గొప్ప దేవాలయాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన 108 అభిమాన క్షేత్రాలలో ఇది ఒకటిగా చెప్పబడుతుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న పార్థసారథి విగ్రహం గురువాయూర్ నుంచి తీసుకురాబడ్డది. దీనికి కారణం 1789లో టిప్పు సుల్తాను దాడులు చేయగా ఈ విగ్రహాన్ని కాపాడడం కోసం గురువాయూర్ నుంచి 3 సంవత్సరాల పాటు భద్రంగా ఉంచడం కోసం అంబలాపుజ ఆలయానికి తీసుకురాబడింది. ఈ ఆలయంలో భక్తులకు వడ్డించే ప్రసాదం ఏంటంటే అన్నం మరియు పాలతో చేయబడిన ప్రసాదం. రోజు ఈ పాయసం తినడం కోసం కూడా ఈ ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తారు. ఈ ప్రసాదం వెనక ఒక కథ ఉంది. పదండి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఆస్థానంలో ఒకరోజు ఒక ఋషి కనిపించాడు. తాను నన్ను చదరంగంలో ఓడించగలిగే సత్తా ఎవరికైనా ఉందని చెప్పి సవాలు విసిరాడు. బేసిక్ గా రాజుకి చదరంగం అంటే చాలా ఇష్టం. రాజు నేను ఆడతాను అని ఆ సవాలును అంగీకరించాడు. అయితే ఆటకు ముందే బహుమతిని నిర్ణయించాలని అనుకున్నాడు రాజు. రాజు అతనికి గెలిస్తే ఏం కావాలో చెప్పమని అడిగాడు. తాను చాలా నిరంబరుడనని తనకు ధాన్యం గింజలు ఇస్తే చాలని చెప్పాడు. అయితే దానికి ఒక కండిషన్ పెట్టాడు. చదరంగంలో గడుల ఆధారంగా తనకు బియ్యం గింజలు ఇవ్వాలని చెప్పాడు. అయితే మొదటి గదిలో ఒక బియ్యపు గింజ, రెండవ గదిలో 2 బియ్యపు గింజలు, మూడవ గదిలో 4 బియ్యపు గింజలు, నాలుగవ గదిలో 8 గింజలు ఇలా రెట్టింపు చేస్తూ ప్రతి గడికి ముందున్న గడిలోని బియ్యపు గింజలను రెట్టింపు చేస్తూ ఇవ్వాలని కోరాడు. రాజు దానికి అంగీకరించాడు. ఆట మొదలైంది. రాజు ఋషి మధ్య ఆట చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే చివరికి ఋషి ఆటలో గెలిచాడు. ఇక చేసేదేం లేక చదరంగం బోర్డులో బియ్యపు గింజలను ఉంచడం ప్రారంభించాడు. రాజు అలా బియ్యపు గింజలు ఉంచుతూ వెళ్ళగా చివరికి 64 బోర్డుకు చేరేసరికి బియ్యం గింజల మొత్తం 1 ట్రిలియన్ టన్నుల బియ్యానికి సమానమయ్యాయి. రాజు చేసేదేమి లేక ఆ ఋషిని క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ ఋషి తన నిజ రూపంలో కనిపించాడు. ఆ ఋషి ఎవరో కాదు, శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అప్పు చెల్లించాల్సిన అవసరం వెంటనే లేదని కాలక్రమేణా తీర్చమని రాజుతో చెప్పాడు. అప్పటి నుంచి రాజు ప్రతిరోజు యాత్రికులకు ఆలయంలో పాల పాయసం ఉచితంగా పెట్టడం ప్రారంభించాడు. ఇది ఈ పాయసం వెనుక ఉన్న కథ. ప్రస్తుతం ఈ ఆలయం ప్రాంగణంలో మీరు పెద్ద కోనేరు లేదా బావిని చూడవచ్చు. అలాగే ఈ మెట్ల బావితో పాటుగా పెద్ద ఆలయం, ఆ ఆలయం పక్కనే చిన్న తోట, ఈ తోటలో పెద్ద ఏనుగు విగ్రహం కూడా ఉంటుంది. అలాగే మరొక పక్క మీరు ఉత్సవ విగ్రహాలను ఉంచి ప్రార్థన చేసే మండపం కూడా ఉంది. ఈ ఆలయం అయితే చూడడానికి చాలా పెద్దదిగా అలాగే ప్రశాంతంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో చంబాకులం మూలం వాటర్ ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ని శ్రీకృష్ణ స్వామిని అంబలాపుజ ఆలయానికి తీసుకువచ్చిన దానికి ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం మలయాళ యుగంలోని మిథునం నెలలో మూలం రోజున నిర్వహిస్తుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కేరళకు సంబంధించిన ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ చాలా వరకు మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో మీరు పురాణ కాలం నాటి పెద్ద బౌల్ ఒకటి చూడొచ్చు. అది కూడా వీడియోలో చూపించాను, చూడండి.
like, share, and subscribe.